మీరు అంటే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటుంది. 4వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్థాన మార్పు అనేటటువంటి జరుగుతుంది. ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ఫోర్స్గా వెళ్లాల్సి వస్తుంది. మనకు నచ్చనటువంటి స్థానానికి మనం ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇవి 4వ స్థానంలో రాహు కనుక ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. ఇంకొకటి ఏంటంటే మనస్సు స్థిరంగా లేకపోవటం, స్త్రీ మూలకమైనటువంటి భయాలు కలగటం, జంతువులకు సంబంధించినటువంటి సమస్యలు కలగటం, అంటే జంతు భీతి కానీ, వాత రోగాలు అంటే వాత సంబంధమైనటువంటి రోగాలు కానీ, చేసేటటువంటి ప్రయాణాలలో ఆటంకాలు కానీ, భూగృహ సంబంధమైనటువంటి రిపేర్లు ఎక్కువగా రావటం కానీ, ఇవన్నీ కూడా 4వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు. జనరల్గా 4వ స్థానంలోకి రాహు వస్తే విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 4వ స్థానంలో సంచరించే రాహువు వృశ్చిక రాశి వారికి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిలో మాత్రమూ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఏమేమి పరిహారాలు పాటించాలంటే, ప్రవహిస్తున్నటువంటి నీటిలో ఖచ్చితంగా యాలకులను వేయండి. ఒక 18 యాలకులను ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయండి. ఖచ్చితంగా మీరు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా ఒక వెండి ఉంగరాన్ని కానీ, ఒక వెండి గొలుసును కానీ ఎప్పుడూ మీ మెడలో ధరించండి. అంటే మీ చేతికి కానీ మీ మెడకు కానీ ధరించండి. ఇల్లు ఎప్పుడూ కూడా చికాకుగా అంటే ఉంచుకోకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటి కప్పు మీద ఎప్పుడూ కూడా బొగ్గులు కానీ మట్టి కానీ ఉండేటటువంటి విధంగా ఉంచుకోకండి. ఇక మీ ఇంటికి మెట్ల కింద పనికిరాని చెత్త వస్తువులు ఏమైనా కనుక ఉంటే వాటిని తీసేయటం వలన కూడా మీకు రాహు సంబంధమైనటువంటి దోషం అనేటటువంటిది దాదాపుగా తొలగుతుంది.